అక్కడ ఆ పార్కులో అమ్మగారి సమక్షంలో జరిగిన డిస్కషన్ తోటి అమ్మగారు విని అది పోగొట్టడం అనేది అసలు నిజంగా మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఆ లావు స్వెల్లింగ్ అనేది తెలిసేది రోజు, బట్ ఆ రోజు కనిపించలేదు. నేను ఎంత ఆనందించానంటే, ఎందుకంటే 6 years గా నేను సఫర్ అవుతున్నాను. ఆ బాధ నాకే తెలుసు. మార్నింగ్ 4 to 5 మెడిటేషన్ లో అమ్మగారికి థాట్ ఇచ్చుకున్నాను అనమాట. ఏంటమ్మా ఇది, నాకు సర్వీస్ చేయడం కుదరట్లేదమ్మా అంటే, ఒక 2 days అండి. 3rd day అయితే నేను ఆ రోజు దీపారాధన చేసుకొని శ్లోకం చదువుకొని జస్ట్ ముద్ర పెట్టుకుని కూర్చున్నాను అనమాట. అమ్మగారు నాకు ఎంత అద్భుతమైన థాట్ ఇచ్చారంటే, మనం ఎన్నెన్నో జన్మల్లో చేసుకున్న కృషి వల్ల మనం ఈ జన్మల ఋషుల్లా అమ్మ పాదాలను. ఓం సుషుమ్నండి అందరికీ. నేను 2020 జనవరిలో సుషుమ్న క్రియాయోగ ధ్యానంలోకి వచ్చానండి. నా ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నేను చాలా మార్పులైతే చూశాను నా జీవితంలో. మొదటిది వచ్చేసి, నేను మామూలుగానే పూజలు, వ్రతాలు, నోములు బాగా చేసేదాన్నండి. ఎక్కువగా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం నాకు. మా అమ్మ నాన్నగారు కూడా ఎక్కువగా ఆయన్ని పూజించడం వల్ల అలా అలవాటు పడిపోయాను నేను. అలాగే ఏ పని చేసినా ఆయన నామాన్ని స్మరించుకుంటూ, ఆయన రూపాన్ని స్మరించుకుంటూ ఏ పని చేసేదాన్ని. అలా చేసుకుంటూ నేను ఇలా సుషుమ్న యోగ ధ్యానంలోకి వచ్చానండి. నాకైతే సాక్షాత్ వెంకటేశ్వర స్వామియే అమ్మగారి రూపంలో వచ్చారేమోనన్న భావన కలుగుతుందండి. మొదటిగా నేను చూసింది ఏంటంటే, సుషుమ్న యోగ ధ్యానంలోకి రాకముందు నేను మామూలుగా రోజు ఒక అరగంట ధ్యానం చేసుకునేదానండి. మామూలు ధ్యానం చేసుకునేదాన్ని. బట్ అమ్మగారి ధ్యానం బాగుందని చెప్పేసి మా అపార్ట్మెంట్లో మనీ ఆంటీ, గీత ఆంటీ అని ఇద్దరు చేసుకునేవాళ్ళండి. అప్పటికి వారు ఒక 6 months అయింది జాయిన్ అయ్యి. మా ఇంటికి దగ్గరగా అబ్దుల్ కలాం పార్కులో సుషుమ్న యోగ ధ్యానం నేర్పిస్తున్నారు. గురువుల సన్నిధిలో చేసుకోవడం చాలా బాగుందమ్మా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా, రావచ్చు కదా అని అడిగారండి. ఈ సమాజం బాగోలేదు, అసలు గురువులు ఏంటి కలియుగంలో అన్న భావంతో ఉండేదాన్నండి. మా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలండి. అయితే ఇద్దరిని పిల్లల్ని తీసుకొని ఒకసారి పార్క్ తీసుకెళ్ళి ఆడించుకుంటూ క్రియాయోగ ధ్యానం జరిగే దగ్గర చూశానండి. మా ప్రసన్న గారు నాకు ఇలా సుషుమ్న యోగ ధ్యానం గురించి నాకు మొత్తం ఇనిషియేషన్ ఇచ్చారండి. ఆ రోజు నుంచి నేను తీసుకున్నాను. బట్ నేను ఇంకా పూర్తిగా అమ్మగారికి కానీ గురువులకు కానీ అంత సరెండర్ అవ్వలేదు. గురువులు ఏంటి అన్న భావంతో ఉండేదాన్ని ఎప్పుడు కూడా. అయితే ఒక 15 days అలాగా రెగ్యులర్గా పిల్లల్ని ఆడించుకుంటూ పార్కులో వచ్చి కూర్చునేదాన్ని ధ్యానంలో. ఒకరోజు పౌర్ణమి ముందు రోజు పౌర్ణమి ధ్యానం అయిపోయిన తర్వాత, అంతకుముందే నాకు చెవి దగ్గర ఒక కణితిలా ఉండేదండి. అంటే చిన్న చెమటకాయలా స్టార్ట్ అయింది, కాస్త అది కొంచెంగా పెరిగి బఠానీ గింజంత సైజులో ఉండింది. ఎంతమందో హాస్పిటల్ చూపించాను, అది కట్ చేయిద్దామని. వైజాగ్లో చూపించాను, హోమియోపతి వాడాను, మామూలు మెడిసిన్ వాడాను, అయినా తగ్గట్లేదు. బట్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే, లోపల నీకు 2 అంగుళాలు ఉందమ్మా, కొంచెం లోపల వాపుగా కూడా ఉంది, అది కట్ చేయాలి, స్టిచెస్ పడతాయి, బట్ అది కట్ చేసినా కూడా ఎక్కడైనా రావచ్చు అది అని చెప్పారండి. కట్ చేస్తే మరి వేరే దగ్గర వచ్చేలాగైతే ఎందుకు కట్ చేయించుకోవాలన్న భావనలో ఉండేదాన్ని. బట్ అది పైకి అలా అలా పెరుగుతూ కనిపించేది అందరికీ. అందరూ అడిగేవాళ్ళు ఏంటక్కడ అని. ఒకరోజు పౌర్ణమి ముందు రోజు ధ్యానం అయిపోయిన తర్వాత ఆంటీ ఒకరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అందరము ధ్యానం గురించి. ఒక ఆంటీ అడిగారనమాట, ఏంటి ఇక్కడ నీకుంది అని చెప్పేసి అడిగారు. అది అంత ఫోకస్గా కనిపిస్తుంది అనమాట బయటికి. అయితే నేను ఆంటీకి చెప్పాను, ఇలా ఆంటీ నాకు ఒక 6 years నుంచి ఉంది, అది కొంచెం పెరుగుతోంది, అది పౌర్ణమికి కొంచెం ఇచ్చింగ్లా ఉండడము, నొప్పి బాగా రావడం ఉంటుంది ఆంటీ, అమావాస్యకి ఏమీ ఉండదు, కొంచెం ఫ్లాట్గా అయిపోయినట్టుగా కనిపిస్తా ఆంటీ, పౌర్ణమికి మాత్రం చాలా విపరీతంగా పొంగినట్టు కనిపిస్తా ఆంటీ అని చెప్పేసి చెప్పాను. ఆ రోజు పౌర్ణమి ముందు రోజు ధ్యానం అనమాట. అయితే ఆంటీ ఆ రోజు అడిగిన తర్వాత అలా కాసేపు మనం డిస్కస్ చేసుకున్నాం, దీని గురించి మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అసలు. అంతా మామూలుగా పడుకున్నాము. మార్నింగ్ లేచి బ్రష్ చేసుకునేటప్పుడు ఇలా మొహం కడుక్కున్నాను. అసలు అది ఇక్కడ ఆ లావు స్వెల్లింగ్ అనేది తెలిసేది రోజు, బట్ ఆ రోజు అది కనిపించలేదు. స్వెల్లింగ్ కాదు కదా, అసలు ఈవెన్ మచ్చ కూడా లేదనమాట అక్కడ. అంత అద్భుతంగా అసలు నాకైతే షాక్ అనమాట. ఏంటి ఉందా, అసలు పోయిందా, ఏం జరిగింది అర్థం కాలేదు నాకు. నాకు ఏం జరిగిందో, ఆ నైట్ ఏం జరిగిందో అసలు ఏమీ గుర్తు కూడా లేదు నాకు అసలు. మా వారిని కూడా లేపి చూపించాను, ఏమంటే ఇక్కడ నాకు వాపు ఉండేది చూసారా లేదని కూడా చూసా. ఆ వాపు నాకు తగిలేది పైన, ఆ చిన్న బుడుపులా కాకుండా లోపల వాపు కూడా చేతికి తగిలేదు అనమాట. బట్ అది ఆ రోజు లేదు, బుడుపు లేదు, ఆ వాపు లేదు, లోపల వాపు కూడా లేదనమాట. అది ఏంటి షాక్ అనమాట నేను. ఆ రోజు అసలు నేను ఎంత ఆనందించానంటే, ఎందుకంటే 6 yearsగా నేను అంత సఫర్ అవుతున్నాను. ఆ బాధ నాకే తెలుసు, ఆ నొప్పి కానీ ఆ పెయిన్ కానీ తెలిసిందనమాట. అలాగా అదైపోయింది. అది పెద్ద అద్భుతం అనమాట నేను చూసిన దాంట్లో. అయితే పౌర్ణమి ముందు రోజు జరిగిన ఆ పార్క్లో జరిగిన డిస్కషన్లో నేను యాక్చువల్గా అమ్మగారికి అంత సరెండర్ అవ్వలేదు. ఇంకా వెళ్ళి మామూలుగా ధ్యానం చేస్తున్నాను,
గురువుల్ని ఇంక అంతగా నమ్మలేదు నేను. ఇంకా అంత సరెండర్ అయ్యి, అంత భక్తితో కూడా అమ్మగారిని నేను చూసుకోలేదు, చేయలేదు మెడిటేషన్ అనేది. బట్ నేనక్కడ ఆ పార్కులో అమ్మగారి సమక్షంలో జరిగిన డిస్కషన్ తోటి అమ్మగారు విని అది పోగొట్టడం అనేది అసలు నిజంగా మిరాకిల్ అనే చెప్పుకోవాలనమాట. అది అయిపోయిన తర్వాత చాలా రోజులు డౌట్ వచ్చింది. మళ్ళీ ఏమన్నా వస్తదేమో, ఇంకెక్కడైనా వస్తదేమో అని చెప్పేసి చూశాను. బట్ అది 6 years అయింది పోయి. నేను జాయిన్ అయిన 15 daysలోనే ఆ రిజల్ట్ నాకు తెలిసింది. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 5.5 years అవుతుంది. బట్ అది నాకు మళ్ళీ ఎక్కడ కనిపించలేదనమాట. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత మామూలుగా నేను రోజు ధ్యానం అయితే చేసుకుంటున్నాను. వితిన్ నేను జాయిన్ అయిన జనవరిలో జాయిన్ అయ్యాను. ఫిబ్రవరి, మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. కరోనా లాక్డౌన్. లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నాకసలు అందరికీ అంధకారం కదా ఆ టైంలో. అసలు మొత్తం చీకటి, ఎటు చూసినా భయం. కరోనా భయం అనమాట. కానీ నేను మాత్రం ఆ టైంలో అమ్మగారి సమక్షంలో ఉన్నాను. అమ్మగారు చేయి పట్టుకొని ఉన్నాను. నాకేదో ఒక వర్షంలో గొడుగు ఎంత నీడగా ఉంటుందో, నేనేదో ఒక నీడలో ఉన్నాననే భావం మాత్రం నాకు చాలా స్పష్టంగా తెలిసిందనమాట. ఎంత స్పష్టంగా అంటే అసలు భయం అనేది తెలియలేదు నాకు. 49 50 days కూడా భయం అనేది తెలియలేదు. అది శానిటైజేషన్ అయితే పాటించాము కానీ భయపడడం మాత్రం జరగలేదు. నేను అసలైతే ఎంత కంఫర్ట్ ఫీల్ అయ్యానంటే ఆ 49 50 days కూడా చాలా బాగా ఒకటే టైంకి ఒకటే ప్లేస్లో కూర్చొని కరోనా టైం మొత్తం నేను అంత బాగా యూస్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా మన మంచికి అన్నట్టుగా నాకైతే కరోనా టైం మొత్తం చాలా బాగా జరిగింది. ఆ ఇంట్లో ఒకటే ప్లేస్లో కూర్చోవడము, ఒకటే సమయానికి మెడిటేషన్ చేసుకోవడం అనేది 49 days 49 minutes మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత ఎప్పుడు నా సాధన అనేది ఆగలేదనమాట. రోజు సాధన, విచారణ అనేది కొనసాగుతూనే ఉండింది. ఆ తర్వాత 2022లో మెడిటేషన్ కరోనా తర్వాత గ్రూప్ మెడిటేషన్స్ అనేవి పార్క్లో స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఆ టైంలో నేను వాలంటీర్గా జాయిన్ అవ్వడము, వాలంటీర్గా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్లో నేను గురువుల సమక్షంలో ఉండగా ఒక ఫ్రెండ్ వచ్చి, తన స్కూల్లో టీచర్ అనమాట. టీచర్ అయితే తను వచ్చి ఇలా స్కూల్లో జాయిన్ అవ్వచ్చు కదా, వేకెన్సీ ఉన్నాయి, ట్రై చేయొచ్చు కదా అంటే, సరే నాకు 15 years అయింది పెళ్ళయ్యి, కొత్తగా స్టెప్ తీసుకోవడం ఎందుకని కొంచెం రోజులు ఆలోచించాను. బట్ సరే రెండోసారి తను అడిగింది. స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను అడిగాను, నాకు దొరికింది, టీచర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక 1 month చేశాను. బట్ నాకు స్కూల్లో టీచర్గా చేయడం, ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు, పార్కులో వాలంటీర్గా చేయడం అవ్వట్లేదనమాట. అవ్వట్లేదమ్మా, నాకు మెడిటేషన్ అవుతుంది, విచారణ అవుతుంది కానీ నాకు వాలంటీర్గా సర్వీస్ చేయడం కుదరట్లేదమ్మా, మీరే చూడాలి అని చెప్పేసి ఒక 2 days అయితే కొంచెం గట్టిగా అమ్మగారిని అనుకున్నాను. మార్నింగ్ 4 to 5 మెడిటేషన్లో అమ్మగారికి థాట్ ఇచ్చుకున్నాను అనమాట. ఏంటమ్మా ఇది, నాకు సర్వీస్ చేయడం కుదరట్లేదమ్మా అంటే, ఒక 2 days అండి. 3rd day స్కూల్లో మా ప్రిన్సిపల్ మ్యామ్ అడిగారు, మీరు పార్క్కి వెళ్తారట కదా, రోజు మెడిటేషన్ చేస్తారట కదా అని అడిగారు. అవును మ్యామ్, ఇలాగ చేసుకుంటాను, అందరము గ్రూప్ మెడిటేషన్గా చేసుకుంటాను, చాలా బాగుంటుందని చెప్పారు. ఆ టైంలో మేడంతో పాటు మిగతా టీచర్స్ కూడా నేను సుషుమ్నా క్రియ యోగ ధ్యానం గురించి వాళ్ళకి చెప్పడం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే ఆ ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చేశారంటే, మన స్కూల్లో కూడా పిల్లలందరికీ నువ్వు ఈ మెడిటేషన్ నేర్పించాలమ్మా అని చెప్పారండి. అసలు నాకు ఆ క్షణంలో ఎంత ఆనందం అంటే, పార్క్లో చేయలేని సర్వీస్ నేను స్కూల్లో చేస్తానా, అందుకే నన్ను నమ్మి ఇక్కడ పెట్టారా అన్న భావం అనమాట. వెంటనే అసలు నా ఆనందం మామూలుగా లేదని. ఆ తెల్లవారి డే 1 నుంచి కూడా మన సుషుమ్నా క్రియ యోగ ధ్యానం అయితే పిల్లలకి ప్రేయర్కి ముందే, మనం మెడిటేషన్ తర్వాతే వాళ్ళకి డే స్టార్ట్ అవుతుందన్నమాట. అంత బాగా నేను 3 years నుంచి చేస్తున్నాను స్కూల్లో. అంత బాగా స్కూల్లో పిల్లలందరికీ 1st class to 5th class చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ ప్రేయర్కి ముందు ఒక 10 minutes అయితే నేర్పించడం జరుగుతుంది ఇప్పటికి కూడా. అది నాకు అమ్మగారు అక్కడ ఇచ్చిన సర్వీస్ అనే భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఫీల్ అయిన దానికి అమ్మగారు వెంటనే నాకు ఆన్సర్ అనేది ఇచ్చారనమాట. ఆ తర్వాత ఒకరోజు అలాగా సర్వీస్ జరుగుతుంది. నా సాధన అయితే మార్నింగ్ 4 to 5 చేసుకుంటాను, విచారణ. ఈవినింగ్ కూడా మళ్ళీ నా డే స్టార్ట్ అయ్యేది మెడిటేషన్ తోటి, ఈవినింగ్ ఎండ్ అయ్యేది కూడా మెడిటేషన్ తోటి. పడుకునే ముందు కూడా నేను ఒక 1/2 hour, ఒక 14 minutes అని చేసుకుని పడుకుంటాను మెడిటేషన్. అలాగ చేసుకుంటున్న క్రమంలో ఒకరోజు ఒక సండే రోజు పూజ చేసుకునే టైంలో నేను మామూలుగా పూజ అనేది శ్లోకాలతో చేసుకుంటాను అనమాట. అయితే ఒకరోజు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన యోజనమయ గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అనేది ఒక శ్లోకం ఉంది. దీపారాధన చేసుకున్నప్పుడు శ్లోకం చదువుకుంటాం అనమాట. అయితే నేను ఆ రోజు దీపారాధన చేసుకొని శ్లోకం చదువుకొని జస్ట్ ముద్ర పెట్టుకుని కూర్చున్నాను అనమాట. అమ్మగారు నాకు ఎంత అద్భుతమైన థాట్ ఇచ్చారంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులు జత చేసి పేని ఒత్తిగా చేసి వెలిగించాలి. అంటే మన క్రియాయోగంలో, మెడిటేషన్లో ఇది సుషుమ్న, ఎడా పింగళ నాడులు ఈ 2, ఇది సుషుమ్న నాడి.
ఈ 3 ఒత్తులు పేని ఒత్తుగా చేసి దీపారాధన చేయడం. దీపారాధన చేయడం అంటే ఇక్కడ మన భూమధ్యం నందు దీపం వెలిగించడం అనమాట. సుషుమ్న క్రియ యోగం మెడిటేషన్ ధ్యాన ముద్రనే మనకి 3 ఒత్తులుగా పేని కూర్చుని ఇక్కడ దీపారాధన చేసుకుంటే త్రైలోక్య తిమిరాపహం అంటే 3 లోకాల చీకటిని కూడా పోగొడుతుందనేది దీపం యొక్క అర్థం. అయితే ఈ సుషుమ్న క్రియ యోగం ముద్ర పెట్టుకొని భూమధ్యంన దృష్టి నిలిపితే మన 3 రకాల పాపాలు కర్మలు పోతాయి. అంటే సంచితం అవ్వచ్చు, ఆగామి, ప్రారంధ కర్మలు 3 రకాల పాపాలు తొలగించబడతాయి అనేది ఆ దీపం యొక్క అర్థం. మన సుషుమ్న క్రియ యోగం మెడిటేషన్ యొక్క అర్థం అని నాకు ఆ రోజు అర్థమైందనమాట. అసలు ఆ దీపం వెలిగిన తర్వాత నాకు ఈ భావం అనేది ఎంత గొప్ప అనుభూతినిచ్చిందంటే, ఇంత గొప్ప సుషుమ్న క్రియ యోగ ధ్యానాన్ని తీసుకోవడం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతం అనమాట. అంటే ఆ దీపం వెలిగించిన భావం నాలో ఇంత స్పష్టంగా అర్థమైంది. మెడిటేషన్ క్రియాయోగ ముద్ర యొక్క మెడిటేషన్ అనేది ఎంత అద్భుతమైనదంటే, ఈ కలియుగంలో మనకు అమ్మగారు అందించిన ఈ క్రియాయోగ ధ్యానాన్ని మనందరం సాధన చేయడం అనేది నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకి అర్థం మనం ఎన్నెన్నో జన్మల్లో చేసుకున్న కృషి వల్ల మనం ఈ జన్మల ఋషుల్లా అమ్మ పాదాలను, గురువుల పాదాలను అయితే చేరుకున్నాం అన్నమాట. ఇలా గురువుల పాదాలు చేరుకున్న తర్వాత కూడా మనం సాధన చేయడం అనేది ఇంకొక పై స్టెప్. ఆ సాధనను ఆపకుండా నిరంతరం చేసుకుంటూ సుషుమ్న క్రియ యోగ ధ్యానాన్ని నిరంతరం అందరికీ పంచుకుంటూ ధ్యాన సాధన చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేదే నా భావన. అందరూ సుషుమ్న క్రియ యోగ ధ్యానాన్ని చేసి తరించాలనేది నా యొక్క ఆలోచన. అందరికీ మంగళం, నిత్య శుభమంగళం.